అందరికీ నమస్తే. వెల్కమ్ టు జీనియస్ గ్లోబల్. నేను గణేష్. మంతని మున్సిపాలిటీలో ఎలక్షన్ అయిపోయింది కదా, ఈరోజు రిజల్ట్ నడుస్తూ ఉన్నది. రిజల్ట్లో ఏ అభ్యర్థులు పోటీ చేసిర్రు, ఓటర్లు ఎంతమంది ఉన్నారు, రిజర్వేషన్ ఏంది, ఎన్ని పోల్ అయినాయి, ఎవరు గెలిచిండ్రు, ఏ అభ్యర్థికి ఎన్ని ఓట్లు వచ్చినాయి, దాని మీద పూర్తి డేటా రేపు చెప్పే ప్రయత్నం చేస్తా. దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేయండి, ఒక నలుగురు షేర్ చేసే ప్రయత్నం చేయండి, ఒక లైక్ చేయండి, దయచేసి కిందున్న ఒక హైప్ బటన్ కూడా ట్యాప్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మేము చేసేది మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఆల్ నొక్కాలి. ఇంకా మిగతా డిస్ట్రిక్ట్లు ఏవైతున్నాయో అవి కూడా పూర్తి డీటెయిల్స్ సహా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాం. కాబట్టి దయచేసి దీన్ని సబ్స్క్రైబ్ చేసే ప్రయత్నం చేయండి. రైట్, మనకు మంతని మున్సిపాలిటీకి వచ్చేసి మంతని మున్సిపాలిటీలో మొదటి వార్డు అది ఎస్టీ రిజర్వేషన్ జనరల్ అని వచ్చింది. ఓటర్స్ వచ్చేసి 1326 ఓట్లు ఉంటే 976 ఓట్లు పోలైనాయి. అందులో రిజెక్టెడ్ ఓట్లు వచ్చేసి 11 ఓట్లు, నోటాకు 4 పోయింది. పోటీ చేసిన అభ్యర్థులు 4. కుర్ర లింగయ్య ఇండియన్ కాంగ్రెస్ నుండి పోటీ చేసిండు, 599 ఓట్లతోటి గెలుపొందిండు. కిన్నెర వెన్నెల ఇండిపెండెంట్ అభ్యర్థి, 1 ఓటు పడ్డది, ఓడిపోయింది. 3వ అభ్యర్థి వచ్చేసి గంధం ఆంజనేయులు బీఆర్ఎస్ పోటీ చేసిండు, 369 ఓట్లు ఆయనకు పోలవడం జరిగింది. 4వ అభ్యర్థి కేతిరి విజయ బీజేపీ పోటీ చేసింది, 16 ఓట్లు మాత్రమే పడింది. ఇది మొదటి వార్డుకు సంబంధించిన రెండవ వార్డు. రైట్, రెండవ వార్డులో చూసుకున్నట్టయితే ఇక్కడ ఎస్సీ జనరల్ వచ్చింది. టోటల్ ఓటర్స్ వచ్చేసి 1054 ఉన్నారు. ఓటు పోలైనవి మాత్రం 817 ఓట్లు అయినాయి. అందులో రిజెక్టెడ్ ఓట్లు 2 పడ్డాయి, నోటాకు 2 పోయినాయి. పోటీ చేసింది మాత్రం 4. ఆరిపల్లి కుమార్ బీఆర్ఎస్ పోటీ చేసిండు, 293 ఓట్లు వచ్చినాయి. నూకల కమల్ ఇండియన్ కాంగ్రెస్ పోటీ చేసిండు, 500 ఓట్లతో గెలిచిండు. 3వ అభ్యర్థి దాసరి శ్రావణ్ కుమార్ బీజేపీ నుండి పోటీ చేసిండు, 13 ఓట్లు మాత్రమే పడ్డాయి. బీరా మల్లేశ్వరి బిఎస్ నుండి పోటీ చేస్తే 6 ఓట్లు మాత్రమే పడడం జరిగింది. ఇది రెండవ వార్డుకు సంబంధించిన ఇష్యూ. 3వ వార్డు. రైట్, 3వ వార్డులో వచ్చేసి అన్రిజర్వ్డ్ జనరల్ అని వచ్చింది. టోటల్ ఓటర్స్ మున్సిపాలిటీలో ఉన్న వాళ్ళు 1880 టోటల్ మున్సిపాలిటీలో ఉన్న వాళ్ళు 1089. టోటల్ వ్యాలిడ్ ఓటర్స్ వచ్చేసి 879. రిజెక్టెడ్ ఓట్లు వచ్చేసి 0. నోటా ఓట్లు 4 పోయినాయి. పోటీ చేసింది 5. అలా గెలిచింది మాత్రం 1. 5 ఓట్ల మాచిడి రాజుగౌడ్ బీఆర్ఎస్ 325 ఓట్లతో గెలిచిండు. రెండోది చిలువేరి సతీష్ కుమార్ బీజేపీ 17 ఓట్లు పడ్డాయి. సింగారపు కిష్టయ్య ఇండిపెండెంట్ అభ్యర్థి 244. మహమ్మద్ సద్దాం హుసేన్ బిఎస్ నుండి పోటీ చేస్తే 11 ఓట్లు పడ్డాయి. శ్రీపతి బానయ్య పోటీ చేస్తే ఇండియన్ కాంగ్రెస్ నుండి 282 ఓట్లు మాత్రం పడినాయి. కొంచెం ఇక్కడ డిస్కషన్లో కొన్ని తప్పుగా అనుండొచ్చు, దయచేసి క్షమించాలి. 3వది అయిపోయింది. 4వ దాంట్లో ఎస్సీ ఉమెన్ వచ్చింది. టోటల్ ఓటర్స్ 1063, పోలైనాయి 883, రిజెక్టెడ్ 9 అయినాయి, నోటాకు 2 అయినాయి. ఇక పోటీ చేసింది 3. స్రవంతి మద్దికట్ల ఇండియన్ కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తే 521 ఓట్లతోటి గెలుపొందింది. రెండో క్యాండిడేట్ వచ్చి బడికల లావణ్య బీఆర్ఎస్ నుండి పోటీ చేస్తే 357 ఓట్లతోటి ఓడిపోయింది. బుధపాక రోజా బీజేపీ పోటీ చేస్తే 5 ఓట్లు మాత్రమే పోలైనాయి. ఇది 4వ వార్డుకు సంబంధించిన డేటా. 5వ వార్డు. రైట్, 5వ వార్డుకు వచ్చేసి మనకు టోటల్ ఓటర్స్ వచ్చేసి 1015. అలా పోలైనాయి 884, రిజెక్టెడ్ 1, నోటా 0. ఇది జనరల్ ఓటు, జనరల్ రిజర్వేషన్. బోయిని నారాయణ బీజేపీ నుండి పోటీ చేస్తే 379 ఓట్లు వచ్చినాయి. అంబటి నరసింహులు బీఆర్ఎస్ పోటీ చేస్తే 44 ఓట్లు మాత్రమే రావడం జరిగింది. అలకుంట రాజు ఇండిపెండెంట్ అభ్యర్థి పోటీ చేస్తే 29 ఓట్లు వచ్చినాయి. సాయేందర్ రెడ్డి ముస్కుల ఇండియన్ కాంగ్రెస్ పోటీ చేస్తే 432 ఓట్లతోటి గెలిచింది. రైట్, 6వ వచ్చేసి అన్రిజర్వ్డ్ ఉమెన్ వచ్చింది. ఇందులో మున్సిపాలిటీలో ఉన్న సంఖ్య 1052, అలా పడ్డాయి 920, రిజెక్ట్ 7 అయినాయి, నోటా 0 అయినాయి. రైట్, పోటీ చేసింది 4. పోతర బోయిన శ్రీలత ఏఐబిఎఫ్ అంటే ఈ కవితకు సంబంధించిన పార్టీ అనుకుంటేది 670 ఓట్లతో గెలిచింది. కాయితి జ్యోతి బీఆర్ఎస్ 45 ఓట్లు పడ్డాయి. పోలు రజిత ఇండియన్ కాంగ్రెస్ 196,
తాత మధునమ్మ బీజేపీ 9. ఇక్కడ ఏఐఎఫ్బి సంబంధించిన పార్టీకి ఇక్కడ సీట్ వచ్చింది. 7వ వార్డులో వచ్చేసి జనరల్ ఉమెన్ వచ్చింది. 1094 ఓట్లకు 901 పోలైనాయి. రిజెక్టెడ్ 11 అయినాయి. నోటాకు 9 పోయినాయి. పోటీ చేసింది 3. మంతెని సంధ్య బీఆర్ఎస్ పోటీ చేస్తే 68 వరకే ఓట్లు వచ్చినాయి. ఇనుముల విజేత ఇండిపెండెంట్ అభ్యర్థి 385. అదేవిధంగా జంబోజు శ్రీమతి ఇండియన్ కాంగ్రెస్ 448 ఓట్లు వచ్చినాయి. ఇక్కడ ఇండిపెండెంట్ అభ్యర్థి కొంచెం జోరు చూపెట్టింది. బీఆర్ఎస్ అభ్యర్థి వెనుకంజలో ఉన్నది. 8వ వార్డు. దయచేసి షేర్ చేయండి, లైక్ చేయండి చూసే మిత్రులు. రైట్, 8వ వార్డులో అన్రిజర్వ్డ్ ఉమెన్ వచ్చింది. 1146 ఓట్లకు 897 ఓట్లు పోలైనాయి. రిజెక్టెడ్ ఓట్లు 10 వచ్చినాయి. 101 3 పోటీ చేసిర్రు. ఎడ్ల మౌనిక బీజేపీ నుండి పోటీ చేసింది. 35 ఓట్లు వచ్చినాయి. లేశెట్టి రజిత ఇండియన్ కాంగ్రెస్ నుండి పోటీ చేస్తే 612 వచ్చినాయి. కొత్త పద్మ బీఆర్ఎస్ నుండి పోటీ చేస్తే 250 ఓట్లు మాత్రమే రావడం జరిగింది. ఇక్కడ బీఆర్ఎస్కు కాంగ్రెస్కు యుద్ధం నడిచినట్టున్నది. కాంగ్రెస్ విజయం సాధించింది. ఇది 8వ వార్డుకు సంబంధించిన అప్డేట్. రైట్, 9వ వార్డుకు సంబంధించిన పూర్తి అప్డేట్ చెప్తాను. 9వ వార్డులో ఇది జనరల్ ఉమెన్ వచ్చింది. 1089 ఓట్లు ఉంటే ఇక్కడ 699 ఓట్లు పోలైనాయి. అందులో 12 రిజెక్ట్ అయినాయి. 101 పోయినాయి. పోటీ చేసింది 4. మారుపాక నిహారిక ఇండియన్ కాంగ్రెస్ 485 గెలిచింది. సమల లక్ష్మి బీజేపీని పోటీ అయితే 49 ఓట్లు వచ్చినాయి. దాసరి పుష్ప బీఆర్ఎస్ పోటీ అయితే 158 వచ్చినాయి. గట్టు రుక్మణి ఇండిపెండెంట్ అభ్యర్థి 7 ఓట్లు వచ్చినాయి. రైట్, 10వ వార్డు వచ్చేసి బీసీ జెండాలో వచ్చింది. 1113 ఓట్లు ఉన్నాయి. 751 పోలైనాయి. 8 రిజెక్ట్ అయినాయి. 1 నోటాకు పోయింది. 3 పోటీ చేసిర్రు. సామల అశోక్ బీజేపీని పోటీ అయితే 31 ఓట్లు వచ్చింది ఆయనకు. బండారి సమ్మయ్య బీఆర్ఎస్ పోటీ అయితే 162 ఓట్లు వచ్చినాయి. పెంటారి రాజేందర్ ఇండియన్ కాంగ్రెస్ పోటీ అయితే 558 ఓట్లతో గెలిచిండు. రైట్, 11వ వార్డులో బీసీ జెండాలో వచ్చింది. 1204 ఓట్లు ఉన్నాయి. 897 ఓట్లు పోలైనాయి. 9 రిజెక్ట్ అయినాయి. 4 నోటా పోయినాయి. 5 పోటీ చేసిర్రు. రాపర్తి సంతోష్ బీజేపీని పోటీ అయితే 17 ఓట్లు వచ్చినాయి. వద్నాల శ్రీనివాస్ ఇండియన్ కాంగ్రెస్ పోటీ అయితే 573. పుప్పాల తిరుపతి బీఆర్ఎస్ పోటీ అయితే 303. దీకొండ రవికిరణ్ ఇండిపెండెంట్ అభ్యర్థి 2 ఓట్లు వచ్చినాయి. జక్కం రంజిత్ కుమార్ ఏఏపీ 2 పార్టీ అంటే 2 ఓట్లు వచ్చినాయి. ఇక్కడ మళ్ళా బీఆర్ఎస్కు కాంగ్రెస్కే డిష్యూమ్ అయింది. 12వ వార్డు చూసే ప్రయత్నం చేద్దాం. దయచేసి షేర్ చేయండి, లైక్ చేయండి. రైట్, 12వ వార్డులో బీసీ ఉమెన్ వచ్చింది. 1088 ఓట్లు ఉంటే 789 ఓట్లు పోలైనాయి. 5 రిజెక్ట్ అయినాయి. 2 నోటా పోయినాయి. 3 పోటీ చేసిర్రు. వేముల లక్ష్మి ఇండియన్ కాంగ్రెస్ 483 ఓట్లతో గెలిచింది. పూజారి లావణ్య బీఆర్ఎస్ 281 ఓట్లతో ఓడిపోయింది. శ్రీరామోజు సుజాత బీజేపీ నుండి పోటీ చేస్తే 25 ఓట్లు వచ్చినాయి. ఇక్కడ ఇండియన్ కాంగ్రెస్ గెలిచింది. రైట్, 13 లాస్ట్. ఇక 13లో ఏం మిరాకిల్ జరిగిందో తెలియదు. రైట్, ఈ 13వ వార్డులో జనరల్ వచ్చింది. 1069 ఓట్లు వచ్చినాయి. 190 పోలైనాయి. 3 రిజెక్ట్ అయినాయి. 103 పోయినాయి. ఇక్కడ పోటీ చేసింది 3. మంతని విజయ్ కుమార్ బీఆర్ఎస్ 192 ఓట్లతో గెలిచిండు. 190 పోలైనాయి. వంశీధర్ ఎల్లకండి ఇండియన్ కాంగ్రెస్ 456 ఓట్లతో గెలిచిండు. గట్టు రాధాకిషన్ బీజేపీ నుండి 42 ఓట్లు పోలైనాయి. ఇది మంతానికి సంబంధించిన పూర్తి డేటా. ఎవరికి ఎన్ని వచ్చినాయి అనే దాని మీద పూర్తి డేటా. ఎవరు గెలిచిండ్రు, ఎవరు ఓడిపోయారు. బీఆర్ఎస్ ఒకటి వచ్చింది. ఇండిపెండెంట్ క్యాండిడేట్ ఒకరు వచ్చారు. మిగతా మొత్తం కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసేసింది మంత్రిలో.